ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను వచ్చేసి చూడండి, రాత్రి నేను చూపించాను కదా, వీడియో పెట్టాను, షార్ట్లో వీడియోలో కూడా పెట్టాను. రేషన్ బియ్యం, గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యంను పట్టించి బియ్యం పిండితోని కొంచెం స్టోర్ చేసి పెట్టుకొని సర్వపిండి, అట్లు కానీ, చక్కెర కానీ ఇవన్నీ చేసుకుంటా అన్నట్టు. దోశలు అన్నీ పోసుకుంటా. అయితే నేనేం చేసిన, ఓన్లీ మినపప్పునే నానబెట్టిన కదా, నానబెట్టి దాన్ని బట్టి ఈ పిండిని అందులో పోసాను. ఒక గ్లాస్కి 3 గ్లాసుల బియ్యం పిండిని పోసి ఇగో రాత్రి అంతా నానబెట్టిన, పొంగింది. ఎంత మంచిగా దోశల పిండి చూడండి. ఇలా ట్రై చేయండి, మిక్సీలు పాడు చేసుకోకండి. ఇట్లా బియ్యం పిండిని ముందే పట్టి పెట్టుకొని మినపప్పును బట్టి బాగా కలిపి రాత్రి ఆడబెట్టుకోండి. ఇక ఇన్ని మెంతులు వేసి కూడా పట్టండి దేంట్లో, ఈ మినపప్పులో. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశ వేసాను. ఇక ఎంత పెద్దగా వేసుకున్నాను చూడండి. ఇక ఒక దోశ వేసుకున్నాను, పేపర్ దోశ చూడండి. ఇంకో దోశ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను యూట్యూబ్లో పెట్టాను, షార్ట్లో కూడా చూడండి, గ్లోరీస్ వరల్డ్ ఛానల్లో. ఇంకో పేపర్ దోశ చూడండి, ఇంత పెద్దగా మంచిగా వేసుకున్నాను. ఈసారి చాలా పెద్దగా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద దోశ వేసుకున్నాను, చూసారా? ఇంకా పెద్ద దోశ ఎంత బాగుంటుంది, మినపప్పు దోశ. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా దోశ రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఇదో పేపర్ దోశ వేసుకున్నాను చిన్నగా, ఇదో పెద్ద దోశ లెక్కేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పేపర్ దోశ టేస్ట్ చూద్దాం. చూసారా? దీనికి అంచుకు సాంబార్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద మీకే తినండి. ఇప్పుడు నేను తింటున్నాను. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెట్టాను, షార్ట్స్లో పెట్టాను. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.